ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన అందించినా ప్రజలు ఏ రకంగా ప్రలోభపడ్డారన్న దానికి ఆలోచించినట్లయితే ఆయన ఒకటే ఆయన చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా ఒక మాట ఇచ్చామంటే నిలబెట్టుకునే తత్వం మంది, అది కొనసాగించాలి. అది దృష్టిలో పెట్టుకుని మన మేనిఫెస్టో తయారు చేసి, మన మేనిఫెస్టో అన్నది మన టేబుల్ మీద ప్రతి ఆఫీసర్ టేబుల్ మీద ఉండేలాగా చేయాలి. అది మన బైబిల్ ఖురాన్ తోటి భగవద్గీతతో సమానం. ఆ రకమైన మేనిఫెస్టోని తయారు చేయలేని ఆయన ఆచితూచి అడుగులేసిన సందర్భం. అందుకే మన రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ఈ 5 ఏళ్ళలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఎంతైతే 2 సంవత్సరాలు కరోనా సమయంలో ఎంతైతే ఆర్థికంగా నష్టపోయామో ఆ నష్టం ఇప్పుడు ఉండదు. కాబట్టి ఆ 50, 60, 70 కోట్లు, 80 కోట్లు, 1,00,000 కోట్లు నష్టపోయిన 2 సంవత్సరాలు నష్టపోయిన ఆ అమౌంట్ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లోనూ రోడ్లు ఇతర నిర్మాణానికి మనం ఉపయోగించి 5 ఏళ్ళలో బ్రహ్మాండమైన పరిపాలన అందించవచ్చని ముఖ్యమంత్రి గారు భావించి చెప్తూ ఉంటే, మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఇక్కడున్న ఒక కౌన్సిలర్ అవ్వాలంటే ఒక నాయకుడి సాయం లేకపోతే జన్మలో కౌన్సిలర్ అవ్వలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులు స్థాయి మర్చిపోయి స్థాయికి మించి మాట్లాడి జబ్బలు చచ్చుకుంటున్నట్టుగా కనపడుతున్నారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి విషయం అర్థమవుతుంది. నేను మంత్రి హోదాలో ఇంకా మీ బుర్రకి ఆ స్థాయికి మీరు రాలేకపోవచ్చు. నేను ఎమ్మెల్యే గతంలోనే చేశాను, ఇప్పుడు చేశాను. ఎమ్మెల్యే నుంచి ఒకసారి మంత్రి అయితే మంత్రి స్థాయికి చేరామన్న ఒక సంతృప్తి, ఒక అల్టిమేట్ గోల్ కింద భావిస్తాం ఎవరైనా. అటువంటిది మా నాయకుడు ఆశీస్సులతోటి, ఆ భగవంతుడి అనుగ్రహంతో నేను ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాను. ఉప ముఖ్యమంత్రి పదవి చేశాను. చరిత్ర పుటల్లో నా పేరు ఉప ముఖ్యమంత్రిగా ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారన్నది నా పేరు చిరస్థాయిగా ఉండిపోద్ది. రాజకీయాల్లో గెలుస్తాం, కొడతాం. రాజకీయాల్లో ప్రజల కోసం నిలబడిన వాళ్ళం. నేను 7 సార్లు పోటీ చేశాను చెప్తున్నారు, కరెక్టే. 2 సార్లు నెగ్గానని చెప్పారు, కరెక్టే. 5 సార్లు ఓడిపోయానన్నారు, కరెక్టే. కానీ కాకిలాగా బతకలేదు, హంసలాగా బతికాను. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా అయితే 2004 నుంచి 2009 వరకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే తాడేపల్లిగూడెం నియోజక చరిత్రలో కొట్టు సత్యనారాయణకి ముందు, కొట్టు సత్యనారాయణ గారి తర్వాత అన్న తీరులో అందరికీ ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాను. కళ్ళు లేని వాళ్ళకి, గుడ్డోళ్ళకి తెలవకపోవచ్చు. మళ్ళీ 2వసారి ఎమ్మెల్యే అయితే గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందో, ఎంత దుర్మార్గం జరిగిందో, ఎంత దోపిడీ జరిగిందో దానికి విరుద్ధంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేలాగా నెగ్గిన తర్వాత పార్టీలకు అతీతంగా చేయాలన్న సంకల్పం మా నాయకుడు మాకు నేర్పితే మేము అందించే పథకాల్లో శాచురేషన్ మోడ్లో ప్రతి పార్టీకి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకి న్యాయం చేస్తే, మీలాగా జన్మభూమి కమిటీలు పెట్టుకుని స్వార్థంతో మీ జేబులు
నింపేసుకుని ఎదరోడు జేబులు కొట్టేసే పరిస్థితిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లా